ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సిపై కూడా తన తొలి సంతకాన్ని చేశారు. తొలి సంతకం చేసిన తర్వాత మెగా డిఎస్సికి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, జేఏసీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఏమన్నారో ఏంటో తెలుసుకునే ప్రయత్నం. కలిసారు మీరు, ఏమన్నారు చంద్రబాబు గారు? షేక్ సిద్దిక్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 23,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకపోవడంతో మేమందరం కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. మా అందరి మీద, నిరుద్యోగుల మీద కూడా కేసులు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఈరోజు నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 పైచులకు ఒకసారి, 7,000 పైచులకు ఒకసారి, దాదాపు 18,000 పైచులకు పోస్టులు భర్తీ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఇప్పుడు డిఎస్సి ఇస్తున్నావా, అన్ని రోజులు గాడుగులు కాసావా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో 18,000 పైచులకు టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు మెగా డిఎస్సి మీద 16,000 పైచులకు పోస్టులతో మొదటి సంతకం చేశారు. ఇప్పుడు తాడేపల్లి ఇంట్లో చూస్తున్నాడు మొదటి సంతకాన్ని. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు ఈరోజు పర్వదినం, పండగ రోజు. వాతావరణం కూడా వర్షం పడుతుంది. ఆయన సంతకం చేసినటువంటి సంతకానికి ఈరోజు వర్షం కూడా పడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికి కూడా కష్టాలు తొలగిపోయాయి. నిరుద్యోగుల ప్రభుత్వం కొలువు తీరింది. 2025 సంవత్సరంలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఇతర ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర ఇంజనీరింగ్ పోస్టులు కూడా డిఎల్జేఏలు కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఈరోజు విజయం సాధించడంలో కీలక పాత్ర నిరుద్యోగులు పోషించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పటికీ కడదాకా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు కూడా నిరుద్యోగులందరూ ఆయనకు ఓటేసి ఆయన పక్షాన నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరెలా చూస్తూ ఉన్నారు? నిరుద్యోగంగా మీరెలా చూస్తూ ఉన్నారు? జేసీలు కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఈ నిరుద్యోగులకి చాలా ఉద్యోగాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చంద్రబాబు చేసిన పరిస్థితిగా చూశారు. నిరుద్యోగంగా మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక నిరుద్యోగిగా మేము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 25,000 మెగా డిఎస్సి, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అదేవిధంగా ఇతర శాఖలలో ఉన్నటువంటి ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ అన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని మోసం చేశాడు. కాబట్టి ఈరోజు ఆయనను పాతాళాన్ని తొక్కి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నిరుద్యోగుల బాధలు అంటే ఎన్నికల సమయంలో, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులు చాలా ఆందోళన చెందుతున్నారు, చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఉద్యోగాలు భర్తీ చేయక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలో భాగంగా మొదటి సంతకం డిఎస్సి పైన పెడదామని చెప్పారు. ఈ హామీని నమ్మి మొత్తం నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలబడి కూటమిని గెలిపించడం జరిగింది అత్యధిక మెజారిటీతో. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఆయన మొట్టమొదటిగా ఆయన సంతకం డిఎస్సి పైన పెట్టడం జరిగింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా డిఎస్సితో పాటు ఇంకా ఇతర పోస్టులకు సంబంధించి జూనియర్ లెక్చరర్ కానీ, అదేవిధంగా డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి కానీ, అదేవిధంగా కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్కి సంబంధించి కానీ, కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇట్లాంటి అన్నీ కూడా కోర్టు సమస్యలు పరిష్కారం చేసి అన్నీ కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే సంతకం చేశారో మెగా డిఎస్సికి సంబంధించి నిరుద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నిరుద్యోగుల జేఏసీకి సంబంధించిన నేతలందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన సందర్భంలో కూడా మెగా డిఎస్సి సంతకం పెట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటు వీళ్ళ ఆనందాన్ని కూడా చంద్రబాబుతో పంచుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే మిగతా జాబ్స్కి సంబంధించి కూడా 2025లో మరోసారి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ కూడా వీళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా నిరుద్యోగ జేఏసీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అర్బాజ్, కెమెరామ్యాన్ అర్బాజ్తో మల్లికార్జున.